హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేము టమాటా చట్నీ చేస్తున్నామండి. ఇది మేము ఇడ్లీలో తింటామండి. సో ఇక్కడ చూడండి, నేను టమాటా తీసుకున్నాను పెద్ద పెద్దవి. దాంతోపాటు ఏంటంటే ఆనియన్. మేము ఈ ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ మేము గ్యాస్ ఆన్ చేసుకొని దానిలో ఆయిల్ కొంచెం వేసేసి దానిలో పల్లి వేసామండి. ఆ పల్లీని మేము బ్రౌన్ వేసాము. బ్రౌన్ చేసినాక దానిలో మేము ఆనియన్ కలిపినామండి. అది పెద్ద పెద్ద కట్ చేసి చూస్తున్నారు కదా, అట్లా కట్ చేసుకొని దాంట్లో వేసినామండి. దాని తర్వాత ఆనియన్ని బాగా బ్రౌన్ అయినట్టుగా అది ఫ్రై చేస్తామండి. ఇది ఫ్రై అయినాక దానిలో మేము టమాటా అనేది వేస్తామండి. చూడండి, నేను ప్రాపర్గా నేను ఇది ముంపల్లిది వేస్తున్నామండి. చూడండి, టమాటా అనేది ఇప్పుడు వేస్తున్నాము, ఎందుకంటే ఆనియన్ ఏమో ఫ్రై అయిపోయింది. సో ఇది బాగా మేము కలుపుకుంటామండి. కలుపుకున్నాక మేము ఇది కొంచెం వాటర్ వదులుతుంది కదా, దాంతో చేస్తామండి. ఇక్కడ మీకు వీడియో అనేది డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అండి, ఎందుకంటే నేను ఒక చేతితోటి నేను కలుపుతున్నాను, ప్లస్ దానిలో మసాలా కూడా వేస్తున్నాను. ఒక హ్యాండ్ తోటి నేను ఫోన్ పట్టుకున్నానండి. సో మీకు వీడియో అనేది ప్రాపర్గా ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే సారీ అండి, నేను నార్త్ ఇండియన్ అండి. సో నాకు తెలుగు అనేది వచ్చాయండి, ఇక్కడ నేర్చుకున్నాను వచ్చినాక. సో ఇక్కడ తెలుగులో వీడియో చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మా సైడ్ గిట వాళ్ళు తెలుగు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మేము ఇది తెలుగులో వీడియో చేస్తున్నామండి. సో మేబీ అక్షరం ఏమైనా తప్పు అయితే అది నాకు క్షమించండి. సో ఇక్కడ చూసారు కదండి, ఇది టమాటా చట్నీ అనేది ప్రాపర్గా ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్. దీనిలో మేము ఏంటంటే గార్లిక్ ప్లస్ అల్లం వేసుకున్నామండి. అది కూడా దాంతోపాటు అది చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు చల్లారుతుంది. చల్లారినాక మేము మిక్సీ పట్టేసి సర్వ్ చేస్తామండి. తాలింపు